ఇలా చేస్తే మీరు విడుదల పొందుతారు అనలేదు. ఫస్ట్ దేవుడు విమోచించాడు, ఆ తర్వాత విమోచింపబడిన ప్రజలు ఇలా బ్రతకండి అని వారికి శాసనాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రము మనం ఎలా జీవించాలో చెప్పడానికి ఇవ్వబడింది, కానీ అది మనల్ని విమోచించడానికి ఇవ్వబడింది కాదు. దేవుడు ఎవరినైనా మొదట విమోచిస్తాడు, తరువాత విమోచింపబడిన వారు నీతిగా బ్రతకడానికి ఆజ్ఞలని కట్టడలని అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రమును బట్టి ఎవడును నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అయ్యాడు కనుక దేవుని కట్టడలను లోబడాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐగుప్తులో ఉన్నంత కాలం వారికి చట్టాలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఇలా బ్రతకండి ఇలా బ్రతకండి అని చెప్పేవాళ్ళు లేరు. కానీ విమోచింపబడిన ప్రజలు దేవుని చట్టానికి లోబడాలి. ఇంత మునుపు ఫరో అధికారం కింద ఉన్నారు, ఇప్పుడు దేవుని వాక్యం యొక్క అధికారం కిందకి రావాలి. రక్షింపబడిన